పేదల పక్షపాతి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. అందుకే పేదల ఆకలి తీర్చేందుకు దేశంలోని 85 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తున్నారని చెప్పారు. గురువారం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 18, 19వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ చౌక ధరల దుకాణంతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, అందుకే పేదల ఆకలి తీర్చేందుకు దేశంలోని 85 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల బియ్యం అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు ద్వారా గర్భస్థ మహిళలతో పాటు మాతా శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రజా సంక్షేమంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చేపడుతున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పకీర్ మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, ఆకునూరి సత్యనారాయణ, కంచనపల్లి రవికుమార్, మంగళపల్లి కిషన్, పోకల దశరథ, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టించినటువంటి కరోనా కష్టకాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోడీ గారు 2020 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 85 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం ఇవ్వటం ఇది ప్రపంచంలోనే గొప్ప గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా, భారతదేశంలో గతంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఉచితంగా 5 కిలోల బియ్యం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నరేంద్ర మోడీ గారు పేదలను ఆదుకోవడం కోసం పేద పక్షపాతి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ ఏప్రిల్ 10వ తారీఖు వరకు 6 సంవత్సరాలు పూర్తయింది ఉచితంగా బియ్యం ప్రవేశపెట్టి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. ఇంకా 5 సంవత్సరాల పాటు ఉచితంగా పేదలను ఆదుకోవడం కోసం దారిద్ర్య రేఖ దిగువ ఉండబడినటువంటి సుమారు 25 కోట్ల మంది ప్రజలను ఈరోజు దారిద్ర్య రేఖను గట్టెక్కించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రతి కిలో కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని కానీ, దొడ్డు బియ్యాన్ని కానీ, గోధుమలకు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉన్నది. ఖచ్చితంగా ప్రతి నెల సరిపోయే విధంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా మరి సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క పీడిఎస్ సెంటర్స్ అన్నీ కూడా సందర్శించే కార్యక్రమాన్ని ఈ యొక్క నల్గొండ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకన్న యొక్క నాయకత్వంలో, జిల్లా అధ్యక్షుడు నాగం వసిరెడ్డి గారి యొక్క మరి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటి నుంచి 10 రోజుల పాటు ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి వరకు ఈ యొక్క కార్యక్రమం మేము కొనసాగిస్తాం. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 18, 19 డివిజన్లకు సంబంధించినటువంటి ఈ శ్రీనగర్ కాలనీకి సంబంధించినటువంటి జాతీయ పంపిణీ పథకం ఏదైతే రేషన్ షాప్ వద్ద మేము వచ్చినప్పుడు ఇవాళ మరి ఎండలు విపరీతంగా ముదురుతూ ఉన్నాయి. ఎండలు విపరీతంగా ఉన్న క్రమంలో మరి రేషన్ షాప్ వద్ద వృద్ధులు, మహిళలు మరి 7 గంటలకే వచ్చి ఇప్పటి వరకు కూడా వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోలేని పరిస్థితి ఉంది. దీని మీద రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. రేషన్ షాపు 7 గంటలకు మరి వాళ్ళు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బియ్యం ఉన్నాయో మరి పెద్ద ఎత్తున లక్క పురుగు, దుమ్ము, డస్ట్ ఎక్కువగా ఉంది. దీని మీద వెంటనే మరి సివిల్ సప్లై అధికారులు దృష్టి సారించి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దీని మీద మానిటరింగ్ చేయాలి. తప్పకుండా ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో ఉంచుకొనైనా మరి ఆ బియ్యం విషయంలో, ఆ లక్క పురుగు విషయంలో చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 19, 18 వార్డుల రేషన్ షాపు గల సందర్శన జరిగినది. ఈరోజు జాతీయ ఉపాధి పథకం అంటే కేంద్ర పథకం ఉన్నది. 6 సంవత్సరాల నుంచి కేంద్రం 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి వచ్చేసరికి బియ్యం మార్చి అది మొత్తం తవుడు మొత్తం పురుగు పట్టే బియ్యం పంపిస్తుంది. కాబట్టి జనాలు ఎలా తింటారు? ఇట్లా పురుగు పట్టిన బియ్యాన్ని ఇది చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.